అధినాయకత్వం చెప్పేదొకటి చేసేది మరొకటి అన్న విమర్శలు ఉన్నాయి. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై కొందరు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. చేరికల విషయంలో పార్టీ అధిష్టానం లైన్ మారినట్లు కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడిన నేతల్ని చేర్చుకునేది లేదన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు నీటి మూటలేనా? ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పార్టీ వైఖరి మారిందా? కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సిట్టింగ్ శాసనసభ్యులతో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీలను చేర్చుకుంటే కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారి పరిస్థితి ఏంటి? చేరికలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందా? ఈ అంశంపై బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? జాయినింగ్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు లోపల భయం ఉన్నప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. పరిస్థితులు, ప్రయోజనాలు ఆధారంగానే పాలిటిక్స్ ఉంటాయి. గతంలో తిట్టిన వారే నేడు పొగడొచ్చు. శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారొచ్చు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే శాశ్వతం తప్ప వ్యక్తులు, విద్వేషాలు ముఖ్యం కాదు. రాజకీయ చదరంగంలో శత్రువు మిత్రుడిగా మారడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎన్నికల అవసరాలు, అధికారం దక్కించుకోవడమే లక్ష్యం. రాజకీయాలు భావోద్వేగాలపై కాదు, అవసరాలపై ఆధారపడి ఉంటాయి. బీఆర్ఎస్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న క్రమంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ చేరికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో నాయకులు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలోనే పార్టీ మనుగడే కష్టము అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకొని నిలదొక్కుంది. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించింది. దీంతో బీఆర్ఎస్ను వీడిన నాయకులను తిరిగి చేర్చుకోవడమే లక్ష్యంగా పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. ముందుగా కింది స్థాయి నాయకులను, ఆ తర్వాత పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి రప్పించే పనిలో ఉంది. మరోవైపు కష్టకాలంలో పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునేది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ చెప్పిన మాటలకు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు అని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. 2014-2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరి వరంగల్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కమలం గుర్తు పార్టీలో కనీసం గుర్తింపు, గౌరవం లేకపోవడంతో ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సైతం ఆరూరి బాటలోనే గత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఇటీవల ఈ నేతతో గులాబీ పార్టీ నాయకత్వం సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకూలిస్తే త్వరలో సైదిరెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువ కప్పే అవకాశం ఉంది అన్న చర్చ తెలంగాణ భవన్లో సాగుతోంది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా సొంత గూటికి చేరాలి అన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదు అని కేటీఆర్, హరీష్ రావు పదే చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కేటీఆర్ ఒక అడుగు ముందుకు వేసి పార్టీ మారిన శాసనసభ్యులు అటు ఆడా కాదు, ఇటు మగా కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం గతం గదహ అని మాట మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో మరికొందరు కారు పార్టీ నాయకత్వంతో టచ్లో ఉన్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాను అని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అన్ని కుదిరితే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుణ్ణి ముందుగా పార్టీలో చేర్చుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. తర్వాత గూడెం మహిపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేయాలి అనేది గులాబీ పార్టీ ఆలోచన తెలుస్తోంది. ఇక కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం
కొంతకాలంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. ఈ శాసనసభ్యుడితోనూ బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది అని సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలో ఇంకొందరు బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్లోకి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన తమను కాదని, కష్టకాలంలో పార్టీ వీడిన వారికే మళ్లీ పెద్దపీట వేయడం అన్యాయమని బీఆర్ఎస్ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కూడా కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని కాదని, బంగారు తెలంగాణ పేరుతో ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని ఉద్యమకారులకు అన్యాయం చేశారని లోలోన రగిలిపోతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ అధినాయకత్వంలో మార్పు రాకపోవడం బాధాకరము అన్నది పార్టీ నేతల మాట. తమ అధినాయకత్వం ఇలానే వ్యవహరిస్తే రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని బీఆర్ఎస్ పాత నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కింది స్థాయి నాయకుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువనిస్తుందో చూడాలి మరి.